పైన తగిలింది బ్యాట్కి ఈడ పైన ఆడ తగిలింది ఆడ తగిలింది అందుకే ఆడే లేసిన నెట్వర్క్ కూడా లేదు నెట్వర్క్ ఇచ్చిందా అదో ఆడే ఫ్రంట్లో క్యాచ్ సెంటిల్ నిలబడ్డాడు కదా అక్కడ కొంచెం అటు సైడ్ షార్ట్ మళ్ళీ బాల్ అయినాయి కదా అవుట్ సైడ్కి నేను వెయిట్ చేస్తాను ఆ షాట్ కోసం కానీ బాల్ మరీ వైడ్ ఒక్కటి తగిలింటే కూడా బాల్ ఆడో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ 2 బాల్లో నీకు ఫస్ట్ బాల్ తగిలాల్సింది నీకు అది మిస్ అయ్యింది వైడ్ వెళ్ళిపోయినాయి మంచి వైడ్ వెళ్ళిపోతున్నాయి నేను ఫస్ట్ బాల్ మూవ్ అవ్వలేదు యాక్చువల్గా నేను సెకండ్ బాల్ నుంచి నేను మూవ్ అవుతాను అయినా వైడ్ అయిపోతాను నేను ఎంత మూవ్ అయినా అది వైడ్ అయిపోతాను గుడ్ కాల్ సెంథిల్ నేను ఈడే ఉన్నా మా బెంగళూరులో ఇక్కడికి వచ్చినావా ఇంట్లో ఏంటి ఆడకూడక అమ్మ ఈగలు ఒక డిమాండ్ వచ్చింది అట్లా ఉంది కానీ మొన్న వచ్చింది మా ఇతను ఆ పాప పోలేదు సింగిల్తో నాకిండ్రా ఇల్లు అయినా కానీ డ్యూటీకి రావచ్చు కదా వాడు అరే సింగిలే తిరగలా బాల్ అవు నేను చెప్తానులే టేప్ ఉందా అంటే ఎలక్ట్రిక్ వైర్స్ కేసి టేపా ఏదైనా పర్లేదు చేతికి దేనికి దాంట్లో అది టేప్ కాదు ఇవే వేసుకోలేకపోతే దాంట్లో సైడ్ అవి ఉన్నాయి స్లీవ్స్ అదే ఉంది కట్ చేసుకొని వేసుకుంటాను స్లీవే ఉందిరా అది సైడ్ అవలా సైడ్ బ్యాట్ పెట్టేది సైడ్ ఉంది కదా దాంట్లో స్లీవ్స్ ఉన్నాయి కావాలంటే ఒకటి కట్ చేసుకొని వేరే ఆయన చెప్తుంది కదా అందుకు కట్ చేసుకొని అది వేరే ఆయన చెప్తుంది కదా అందుకు డబ్బులు ఇచ్చింది కట్టు కడతారు కదా కట్టే పెట్టుకోవచ్చు అది కాదు మనకి ఇప్పుడు వస్తూ ఉన్నారు కదా కొంచెం కొంచెం లోపల గ్రౌండ్ లో పోలేదు బయటికి మీ ఏరియా అబ్బా వట్టూరా గుంటూరు సైడ్ ఉంటుంది వత్తూరు ఉంటుంది గుర్తొస్తుంది వీడు హైట్ లేపుతాడు బాల్ ప్రాక్టీస్ కాకుండా ఎవరా అది కూడా పిల్లదే సంవత్సరం అది కూడా అన్నీ వచ్చి చేయమని ఇవన్నీ ఉండదు ఊరికి పండుగ ఇది ఖాళీ అయింది కదా అది కూడా ఫీల్డింగ్ అది తగిలింది బాల్ తగిలింది
బాల్ తగిలింది ఇవాళ. ఇవాళ నొప్పి లేదు సార్. తగ్గింది కదా. అది తగ్గిపోయింది. శివ అప్పుడే కిట్టు కూడా కొన్నా. శివానేనా? నేను టెంటేటివ్లో ఉన్నింది. స్టాండ్ బై కింద స్టాండ్ బై ఉన్నింది. ఇంకా యాడ్ చేసిన అందులో ఆ రోజు ఆడ దాంట్లో షార్ట్ వేసుకొని వచ్చి మళ్ళీ బౌలింగ్ వేసిండు చూడు. ఇద్దరు బ్యాట్ చెప్పండి మంచిది. అదే ఉంటాయి కదా కథల వల్ల 12,000 ఎందుకులే కానీ సెకండ్ హ్యాండ్ తీసుకోండి ఫస్ట్. తర్వాత 2,000 అట్లా 2,000 3,000కి అయ్యి రావులే. సెకండ్స్ సెకండ్స్ కూడా లేవులేదు. సెకండ్సే ఎక్కువ చెప్తాను ఇంకా నాక్ చేసి అన్నీ చేసి పెట్టి. ఇప్పుడు దిలీప్ మంచి సెలెక్ట్ చేశాడు. ఆడు ఫోన్ నెంబర్ పోయింది. వేరే టీంలో దాంట్లో పోస్ట్ చేస్తాను లేకపోతే ఉంది. ఎనర్జీ లేదు. ఇంకా అట్లా కాదు, ఇప్పుడు కాదు, మామూలుగా పవర్ తక్కువ ఉంది నాకు. ఎందుకో అర్థమవుతుంది ఈ మధ్య. ఏ బాల్ అంటే ఆ బాల్ బాల్ స్లాట్లో ఉంచిపోది. ఏం అవసరం అంటే ఏం చేస్తాం, స్లాట్లో ఉన్నప్పుడు కొట్టకపోతే ఏం చేయాలి? ఏదో ఒకటి కొట్టే ఈ నుంచి ఆ గ్యాప్ కూడా ఈ 3 ప్లేస్లు ఈ ప్లేస్ కదా కొడితే పెట్టేస్తే ఫోర్ కూడా కొట్టలేదు. ఆడుతున్నా కానీ ఆఫ్ సైడ్ రావట్లేదు. బాల్ వికెట్ స్లాట్లోనూ పడితే నేను ఇటే లాగుతాను. నేను ఈ మాదిరి అట్లా ఆఫ్ డ్రైవ్ ఆడలేక. అది యాక్చువల్గా మిస్టేక్. ఆఫ్ ఆడాలి. లాస్ట్ వీక్ సుబ్బది ఇక్కడ ఆ 4 ప్లేస్లో పెట్టించాల్సింది. టోర్నమెంట్ మ్యాచ్ మనం 2 మ్యాచ్లు గెలిచినాం. 2 గెలిచినాం. ఇది గెలిచాలా వీళ్ళతో? రాగానే మనకి ముందే కంగ్రాచులేషన్స్ అబ్బా, నువ్వు మా కెనెస్ట్గా సెంచరీ కొడతావు అంటావు. ఏంటో నాకు అర్థం కాదు. ఏం అర్థం కాదు. అది వాళ్ళని బూస్టప్ చేస్తావు. లేదు అది వాడు చూడు, అది స్లెడ్జింగ్ కాదు. వాడు నువ్వు ఇప్పుడు నువ్వు మామూలు కీపింగ్ చేస్తున్నప్పుడు కూడా వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అది ఇది అని అన్నప్పుడు అది అంతగా కాన్ఫిడెన్స్ లేదు. లేదు వాడు ఓవర్ కాన్ఫిడెంట్లోకి వెళ్ళిపోయి అట్లా అందరూ గేమ్ ఉండేటోడు అట్లా ఆడు. ఇప్పుడు చూడు, వాడు నిన్నే ఎంత అనలైజ్ చేసిండో. అదే నేను అవుట్ అదే వాడు నిన్ను అనలైజ్ చేసిండు కాబట్టి. అదే నేను చెప్పా. నువ్వు అట్లా చేయట్లే. నువ్వు ఛాన్స్ ఇస్తాను గుడ్ షాట్ మళ్ళీ వాడే. నేను ఒకటేను. మన ఇద్దరం ఒకరికి అవునా? నువ్వు అవుట్ అయిన తర్వాత మళ్ళీ అడిగిండు సింగిల్ యాడ్ తీసిచ్చిండు నాకు. ఇది వేరే గ్రేట్ షాట్ మళ్ళీ. గ్రేట్ షాట్ 80. వీడు ఓపెనింగ్ వెళ్తే ఈ మధ్య కంటిన్యూగా ఫ్లాప్ చూసిన నేను. ఆడతాడు, కొడితే 10-15 కొడతాడు, లేదంటే వచ్చేస్తున్నాడు. అందుకని నేను ఈ ఇళ్ళలో ఎవరైనా తీసుకెళ్దాం అనుకున్నా మళ్ళీ. కానీ స్టాండర్డ్గా కూడా ఉండాలా మళ్ళీ, అట్లా వికెట్ పోకూడదు లూజ్గా అన్నీ అని పిక్ చేసుకున్నాను. వికెట్ ఉంటావులే అని. వాటర్ అనిపిస్తుంది. ఎక్కువ తీసుకోబో ఒకటేసారి. ఇట్లా వచ్చాం వాళ్ళు ఆగింది కదా. ఇట్లా వెంకీ తొందర వెయిట్ చేస్తున్నారు.
సాగరావు దిగినట్టు కదా సాగరావు ఇందాక మ్యాచ్ పోయింది కదా వాళ్ళు పట్టి మళ్ళీ కింద పడేసిండా ఇంకా అదే హ్యాండ్కి ఒక ప్యాడ్ కట్టుకొని ముందే రెడీ కూర్చోన్నాడు చరణ్ అట్టే పెద్ద టూ చాలా నెగిటివ్ ఇచ్చారు. నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేశారబ్బా. ఎందుకు అంత స్ప్రెడ్ చేశారో నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా సినిమా బాగానే ఉంది, అంతేం లేదు. అంటే బీజేపీ హ్యాండిల్ పెద్దని ప్రమోట్ చేసి బీజేపీ సో అందుకు వాళ్ళు అది 2016 వచ్చింది ఖేలో ఇండియా వీళ్ళు వాళ్ళు ఏం చేసిరంటే అప్పటిదాకా కాంగ్రెస్ ఏదో పిచ్చి పిచ్చిగా చేసింది బీజేపీ వచ్చి బాగా చేసింది అని ఇప్పుడు ఏం చేయడానికి ట్రై చేసింది. వస్తున్నాయి మూవీస్లో అలాంటివి వస్తున్నాయి, కానీ దానివల్ల ఏమైంది, కాంగ్రెస్ వాళ్ళందరూ అపోనెంట్స్ ఉన్న వాళ్ళందరూ దీనికి అగెనిస్ట్గా చేశారు. మెయిన్ ఏంటంటే బీజేపీ హ్యాండిల్ వాళ్ళు పెట్టినారు, కానీ అది యాక్చువల్గా హెల్ప్ అయింది సినిమాకి. ఎంత నెగిటివిటీ అయిందో అంత బూస్టప్ అయింది దాన్ని. నిన్న ఖాళీ ఉండను ఏం స్వామి ఒక్క సీట్ ఖాళీ లేదు. నిన్న నేను మాట్లాడు ఇన్నోవేటివ్లో నేను పోయింది. సంగీతం నిన్న కదా రిలీజ్ అయింది. దీంట్లో 2 days ఇప్పుడు నేను 6 సీట్లు బుక్ చేశా, ఒక సీటు ఖాళీ, ఒక సీటు తక్కువ, మా వాళ్ళు వేరే వాళ్ళు రాలేదు. సో నాకు 5 సీట్లు, నా ఒక సీటే ఖాళీ పోయింది, ఇంక వేరే సీట్లు ఖాళీ లేదు. మొత్తం హాల్ మొత్తం లేదు. సినిమా కలెక్షన్స్ వస్తున్నాయి కానీ కాకపోతే నాకు నచ్చలేదు. సంగీతం బాగుంది, చాలా బాగుంది. సినిమా పెద్ద సినిమాలు లేక చూస్తున్నాను. ఈ మధ్య గ్యాప్ వచ్చి పెద్ద సినిమాలు ఏం రాలేదు. ఎట్లా వస్తాయి గ్యాప్? సినిమాలు కూడా డ్రాప్ అయినాయి కొన్ని. ఎట్లా కావాలి నీకు? ఇన్స్పిరేషనల్ మూవీ, నెవర్ గివ్ అప్ అన్నట్టు ఉంది. ఒక ఆటలోనే నెవర్ గివ్ అప్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఒక స్కిల్ నేర్చుకుంటాము, దాని మీద జాబ్ రాకపోతే జీవితాంతం దాని మీద కూర్చుంటామా? ఒక స్కిల్ నేర్చుకోం బాబు. ఆర్చరీ చేయొచ్చు కదా, ఎందుకు నేర్చుకోరు? నేర్చుకునే వాళ్ళు ఎంతమంది లేరు సాఫ్ట్వేర్ లో. కాళ్ళు ఎందుకు తీసుకున్నాడంటే కాళ్ళు వల్లే కదా ప్రాబ్లం అయింది వాడికి. ఆర్చరీ చేయొచ్చు. కాళ్ళు ఎందుకు తీసుకున్నాడు అంటే రీజన్ ఏంది? ఇప్పుడు వాడు ఒలింపిక్స్ కి వెళ్తే గానీ వాడు గోల్డ్ మెడల్ కొట్టలేడు. ఆర్చరీ కొట్టొచ్చు కదా, ఆర్చరీతో షూటింగ్ ఇవన్నీ ఉన్నాయి అడుగుతున్నారు. వారిని ఇంకా అడుగుతా, ఏదో సినిమా సెంటిమెంట్ కొట్టాలి కదా. ఒకనికి ట్రైన్ బయట ఇట్లా కాలు పెడితే వాడు కాలు కరెక్ట్ గా కట్ అయ్యి చేస్తాడు. అదే సినిమా ఎన్ని క్వశ్చన్స్ చేయకూడదు. లాజిక్ మాట్లాడేటంటే ఏ సినిమాలో సినిమాటిక్ లిబర్టీ లేకపోతే బాహుబలి ఆ కొండ ఎక్కుతాడా మనిషి? ఏ మనిషి అన్నవాడు కొండను ఎక్కుతాడు. మరి తాడు వేసుకొని బాణం వేసి టెంకాయ చెట్టు అయితే దానికి కట్టుకొని మనుషులు అందరు గుంపు పోయి టెంకాయ చెట్టు ఎట్లా అవుతావు లాగా. నేను అనేది యాక్టింగ్ సూపర్, ఇంకా మంచిగా వాడుకోవాల్సింది. సినిమాని సినిమాలాగా చూడాలబ్బా. పిండేశాడు అట్లే. పర్ఫార్మెన్స్ బాగా చేశాడు, యాక్టింగ్ బాగుంది, కానీ సినిమా స్లో ఉండింది కొంచెం. డాడ్న కొట్టింది బాగా ఆడబోతుంది, నాకు కానలేదే. పైకి లేచి క్లౌడ్స్ మధ్యలో నీకు బాగా కానొస్తుందే. నాకు అసలు ఇప్పుడు వాడు షార్ట్ కొట్టాలి, పైకి లేచింది కానొచ్చింది, ఇంకా కానరాలే, అసలు కానరాలే. బాగా ఆడు అంటే ముందు ఫోకస్ లేదు కదా. ఆ యాప్ సెట్ కింద కన్నా పంపండి, లేకపోతే ఆడ కూర్చోబో, లేకపోతే కెమెరా కన్నా కాదు. నిన్న ఒకటి నిన్నవుతాడు వాడు ఉదయ్ గారు నేను రాను రా బాబు నాకు బాగాలేదు అంటే, రా ఎవరు లేదు నాకు ప్లేయర్స్ డ్రాప్ అయినారు అని చెప్పి వాడు పిచ్చి అనవసరంగా. నేను ఎంత కొట్టినావు?
నిన్న 0 కొట్టినా ఇలా 1 కొట్టిని కొట్టలేదు చెప్తున్నా కొట్టినా అంటే కొట్టింది ఏముందా మెల్లగా ఆడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నిన్న ఛాన్స్ 8 ఓవర్స్ నిన్న బాల్ కూడా మంచిది నిన్న బాల్ యాక్చువల్లీ నిన్న బాల్ ఎట్లుంది తెలుసా ఇసుక మట్టి అంతా పూసి బాలు నువ్వు ఎంత కొట్టినా కానీ అది బ్యాట్ దెబ్బతింట తప్ప బాల్ పోదు అని నెట్ ఉంది అది యాక్చువల్లీ అది నేను తర్వాత చూసిన బాల్ టూ మచ్ ఏంది ఎంత బురదలేదు గ్రౌండ్ లో మ్యాచ్ అయిపోయారు కూడా వాటరు అసలు అనుకుంటారు అదే 5.2 50 స్కోర్ అటెస్ట్ ఎక్స్ట్రా ఇచ్చింది వెనకల బాగా పోయినాయి బౌండరీస్ వచ్చినాయి కదా తెలియలేదు ఎక్స్ట్రాస్ వచ్చాయి 15 29 2 6లు అయితే 2 బాల్ అయితే 12 2 6లు 2 4లు కొట్టాయి అక్కడ నీకు 6 ఓవర్ అది ఆ బాట్లీ పక్క పెట్టాను ఎండ చేసి పట్టినావా పట్టుపెట్టండి అక్కడ కూడా ఈగలు ఉన్నాయి షార్ట్ అదే నేర్చుకున్నాడు ఇక్కడ గ్యాప్ కూడా ఉంది అసలు కోరలేరు నేను ఎక్స్పెక్ట్ చేశా ఫస్ట్ బాలే ఇట్లకి ఎవరిని పెట్టుకోలేదు అవుట్ వచ్చేస్తుంది మనకి మన గురించి తెలుసు కాబట్టి ఎక్కడ ఎవరిని పెట్టుకోవాలో పెడతాడు మనకు అక్షయ్ తెలుసు కానీ వాడు అన్నీ నేను డిప్ చేస్తానే ఉంటాడు డిపెండ్ చేస్తా కాదు ఇప్పుడు అక్షయ్ ఎక్కడైతే ఉన్నాడో అదే ప్లేస్లో అక్షయ్ ఇంకొకటి పెట్టినా మళ్ళీ తీసుకొచ్చి వేస్తే సరిపోతుంది మళ్ళీ తీసుకొచ్చి వేస్తే వైడ్ వేసి గోల్ హలో సుబ్బు మీద కక్ష కట్టి కాదు నేను ఓపెనింగ్ తొడకపోయింది ఏం చేస్తావులే ఏదో రఘు ఏదో ప్లాన్ చేసుకుంటే మా ప్లాన్ పెట్టుకుంటేట్టుగా అయిపోయింది మొన్న టిన్ ఫ్యాక్టరీ దగ్గర కనిపించాడు నేను యాక్చువల్గా నేను ఈరోజు ఏమనుకున్నా అంటే కొంచెం ముందెళ్ళి నేను ఇటు సైడ్ పోతానే కానీ అటు సైడ్ సుబ్బు ఉంటాడులే స్టాండర్డ్గా అని చెప్పి ఆ థాట్తో వెళ్ళిన ఆయన ఆడికి ఫస్ట్ ఓవర్ అంతా డిఫెండ్ చేసిండు రెండో ఓవర్ ఎందుకు పోయిండు ఆ బాల్కి అనవసరం ఊరకి కెలికి ఆడనే క్యాచ్ ఇచ్చిండు బిట్వీన్ ద వికెట్స్ అది వాడు ఓపెనింగ్ వెళ్తే వాడు ఎన్ని నేను మ్యాచ్లు చూస్తానులే రోజు మీరు ఆడేటి వాడు ఆడేటి వాడు ఓపెనింగ్ వెళ్ళి ఆడినట్టు ఎక్కువ మ్యాచ్లు అందుకే నేను వన్ డౌన్ అయితేనే వాడు కరెక్ట్గా సెట్ అవుతాడు అందుకే 1 డౌన్ పెట్టినా వాడు ఈ మధ్య పర్ఫార్మెన్స్ ఏం ఫ్లాప్ ఓపెనింగ్ వెళ్తే
వాడి మైండ్ సెట్ అది, వాడు అసలు ఫీల్ అవుతాడు. కానీ యాక్చువల్గా అదే ఏదో సామెత లేదు, ఎంగళ మంగళవారం అంటమే అట్టనమాట. వాడు ఓపెనింగ్లో బాల్ని అట్టా ఇట్టా కెలుపుతా అంటాడు, 2-3 డాట్లు చూసినా కానీ ఏం కాదులే అనుకోడు. 2వ డాట్ పడిందంటే కనుక 3వ బాల్కి ట్రిగ్గర్ అవుతాడు. అందుకే వాడు ఓపెనింగ్ కాదులే, 1 డౌన్ అయితేనే కరెక్ట్గా ఆలోచించుకుంటాడు. ఆ లోపు 1 ఓవర్ 2 బాల్ 3 బాల్ వెళ్ళా కానీ ఆలోచిస్తాడు. కానీ నేను ఓపెనింగ్ ఆడుతున్నామని. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు? ఇంట్లోనా? కాదు ఇంట్లోనా? ఏడన్నా మ్యాచ్ ఆడుతున్నావా అని? అవునా? నిన్ననే అనుకుంటా 49 దగ్గర అవుట్ అయినావు కదా. ఎట్లా మరి చూపించుకొని వచ్చావా? ఈ బాల్ మామూలుగా చేస్తుంటాడు బ్యాట్. నెక్స్ట్ మ్యాచ్ కన్నా చూడు, లీగ్ ఒకటన్నా ఆడేట్టుగా. నెక్స్ట్ షెడ్యూల్ చేయలే ఇంకా. పోయిందిలే. వాడు నన్ను అడిగే పెట్టిండు ఇప్పుడు కూడా. నేను ఈ వీక్ కూడా యాక్చువల్గా నిన్ననే ఆడదామని మళ్ళీ కొందరు ప్లేయర్స్ అవైలబిలిటీ చూసుకొని వీళ్ళు ఫారిన్ ప్లేయర్స్ని ఇంకా ఈరోజు పెట్టుకున్నా. సరే చూడు, ఇంకా 2 లీగ్స్ ఉంటాయి. ఒక లీగ్ జాయిన్ అవుతామంటే మళ్ళీ సెమీస్కి వాటికి